అబ్సల్యూట్లీ బ్యాడ్ డే ఫర్ ఎస్ఆర్హెచ్. చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు ఫ్యాన్స్ అందరూ గూడా. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్‌కి ఎడ్జ్ ఉండేది. కానీ కొన్ని అనవసరమైన తప్పిదాలు, అలానే లక్ ఎస్ఆర్హెచ్‌కి ఫేవర్ చేయకపోవడం వల్ల ఓడిపోయిందని చెప్పుకోవాలి. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హెన్రిచ్ క్లాసన్ రన్‌ఔట్ అనేది టోటల్ అన్‌ఫార్చునేట్. అలా జరగకుండా ఉండాల్సింది. హెన్రిచ్ క్లాసన్ గనుకుంటుంటే ఎస్ఆర్హెచ్ ఇంకా మెరుగైన పరిస్థితిలో ఉండేది. ఇంకా మంచి టార్గెట్ ఇచ్చేది. మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్ కూడా ఇదే, హెన్రిచ్ క్లాసన్ రన్‌ఔట్ అవ్వడం. అయితే అభినవ్ మనోహర్ కాస్త పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసుంటే బాగుండేది కదా! పవర్ హిట్టింగ్ చేసుంటే బాగుండేది కదా! అని చెప్పి చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అభినవ్ మనోహర్ ఆర్ఆర్‌తో మ్యాచ్ అప్పుడు కూడా డకౌట్ ఫెయిల్ అయ్యాడు. అండ్ ఇవాళ మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయ్యాడు. సో, అభినవ్ మనోహర్‌పై చాలామంది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయితే సీరియస్‌గా ఉన్నారండి. అండ్ ఈ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ గెలుపుకి 3 ముఖ్యమైన కారణాలు. ఫస్ట్ థింగ్ నికోలస్ పూరన్, 2 మిచెల్ మార్ష్, ఇంక 3 శార్దుల్ ఠాకూర్. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రెండూ కూడా ఎల్ఎస్‌జీ వద్దే ఉన్నాయి. 2 మ్యాచెస్‌లో 6 వికెట్స్ తీసి శార్దుల్ ఠాకూర్ లీడింగ్‌లో ఉంటే, 2 మ్యాచెస్‌లో 136 రన్స్ తీసి నికోలస్ పూరన్ లీడింగ్‌లో ఉన్నారు. అండ్ సెకండ్ పొజిషన్‌లో ట్రావిస్ హెడ్ ఉన్నాడు ఆరెంజ్ క్యాప్ రేస్‌లో. మనం ఒకసారి డీసీ వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్‌ని గుర్తు చేసుకుందాం. ఆ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ ఉన్నంత సేపు కూడా ఎల్ఎస్‌జీనే గెలుస్తుందని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడైతే నికోలస్ పూరన్ అవుట్ అయిపోయాడో అప్పుడు చాలామంది ఫ్యాన్స్‌కి కాస్త హోప్స్ తగ్గాయి. అండ్ ఇవాళ మ్యాచ్‌లో కూడా నికోలస్ పూరన్ ఉన్నంత సేపు కూడా ఎల్ఎస్‌జీ గెలుస్తుందని చెప్పి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే నికోలస్ పూరన్ అవుట్ అయిపోయాడో, ప్యాట్ కమిన్స్ బ్యాక్ టు బ్యాక్ కాస్త వికెట్స్ తీశాడు. అప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌లో కాస్త ఆశలు చిగురించాయి. బట్ ఇట్స్ టూ లేట్. సరైన టైంలో వికెట్లు పడలేదు. అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ కూడా చాలా తక్కువ ఉండేసరికి ఎల్ఎస్‌జీపై ఎలాంటి ప్రెషర్ లేదు. చాలా అవలీలగా టార్గెట్‌ని చేజ్ చేసేశారు. ఫస్ట్‌లీ శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన వెంటనే అతను చేసిన కామెంట్స్ మనం ఒకసారి ప్రస్తావించుకోవాలి. మెగా ఆక్షన్‌లో తను అన్‌సోల్డ్ అయినా గానీ ఎల్ఎస్‌జీ టీమ్ తనపై నమ్మకం పెట్టి తనని జట్టులోకి తీసుకుందని. సో, ఖచ్చితంగా ఎల్ఎస్‌జీ ఎప్పుడు తనకి ప్రయారిటీ లిస్ట్‌లో ఉంటుందని చెప్పి శార్దుల్ ఠాకూర్ అన్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఈ టీ20 క్రికెట్‌లో ఎప్పుడు బ్యాట్స్‌మెన్ డామినేషనేనా? ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ ఎప్పుడు బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటుంది కదా! సో, ఇవాళ నేను ఎస్ఆర్హెచ్‌పై బౌలర్ల ఆధిపత్యం చెలాయిస్తే ఎలా ఉంటుందో రుచి చూపిద్దాం అనుకున్నాను. అందుకనే అలాంటి స్పెల్ వేశానని చెప్పి శార్దుల్ ఠాకూర్ ఏదైతే రిప్లై ఇచ్చాడో సీరియస్‌లీ చాలా ఇన్స్‌పిరేషనల్ అనిపించింది. టీ20 క్రికెట్‌లో బౌలర్లు స్కేప్ గోట్స్, బలి పశువులు అవుతున్నారు అనుకుంటున్న తరుణంలో శార్దుల్ ఠాకూర్ లాంటి అన్‌బిలీవబుల్ స్పెల్ వేసి చాలామంది బౌలర్స్‌కి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చాడు. ఇన్స్‌పిరేషనల్‌గా నిలిచాడు శార్దుల్ ఠాకూర్. ఇక మనం ప్రస్తావించుకోవాల్సిన రెండో వ్యక్తి నికోలస్ పూరన్. నికోలస్ పూరన్ లాస్ట్ 5 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 26 బంతుల్లో 48, 27 బంతుల్లో 61, 29 బంతుల్లో 75, 30 బంతుల్లో 75, 26 బంతుల్లో 70. అండ్ ఇవాళ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ చేసిన 70 పరుగుల్లో 60 పరుగులు ఫోర్లు, సిక్సర్ల ద్వారా వచ్చినవే. దాన్ని బట్టి అర్థమవుతుందా అతను ఎలాంటి పవర్ హిట్టింగ్ చేశాడో. నికోలస్ పూరన్ లాంటి బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉంటే అండ్ దట్ టూ నిలదొక్కుకుంటే అతను ఔట్ చేయడం అంత ఈజీ విషయం కాదు. అతను ఔట్ అయ్యేదాకా ఆ టైం దాకా వెయిట్ చేయాల్సిందే తప్పితే అతను ఔట్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వవు. ఎలాంటి ఫీల్డ్ సెట్ కూడా వర్కౌట్ అవ్వదు. కమిన్స్ లాంటి ఒక బౌలర్ 143 స్పీడ్‌తో బౌల్ చేసి ఎల్బీడబ్ల్యూ చేస్తే అలాంటి ఎక్స్ట్రార్డినరీ డెలివరీస్ చేస్తే తప్పితే నికోలస్ పూరన్ లాంటి బ్యాట్స్‌మెన్ అవుట్ అవ్వడం జరగదు. ఎల్ఎస్‌జీ టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగ్ తీసుకుంటే అందరూ కూడా ప్రీవియస్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌ని గుర్తు చేసుకున్నారు. అప్పుడు కూడా రియాన్ పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇవాళ కూడా యాజ్ ఇట్ ఈస్ జరిగింది. సో, ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మెన్ అందరికీ చుక్కలు చూపిస్తారు ఎల్ఎస్‌జీ బౌలర్స్ అని చెప్పి చాలా మంది మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్‌మెన్ అలాంటి మిరాకిల్స్ ఏం చేయలేదు. కానీ ఒక విషయంలో మెచ్చుకోవాలి ఎస్ఆర్హెచ్ స్క్వాడ్‌ని. ఎందుకంటే మనం ప్రీవియస్ సీజన్స్ చూసుకుంటే 190 స్కోర్ చేస్తే చాలా మంచి స్కోర్ అని చెప్పి ఫీల్ అయ్యేవారు. ఈవెన్ కామెంటేటర్స్ కానీ, విశ్లేషకులు కానీ మంచి స్కోరే 191 అంటే చాలా టఫ్ టార్గెట్టే అపోనెంట్‌కి అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తర్వాత స్టాండర్డ్ ఎలా మారిపోయిందంటే 191 రన్స్ అంటే ఏదో లో స్కోరింగ్ మ్యాచ్ లా చూస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ట్రావిస్ హెడ్ ఫామ్ లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ ఫామ్ లో ఉన్నంత వరకు ఎస్ఆర్హెచ్ ఫర్దర్ మ్యాచెస్ కి ఎలాంటి ఢోకా లేదు. అండ్ ఇవాళ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది ఏంటంటే పవర్ ప్లేలో ఫస్ట్ ఓవర్ లో అభిషేక్ శర్మతో బౌలింగ్ చేయించాడు. అండ్ అభిషేక్ శర్మ ఫస్ట్ ఓవర్ లో 3 రన్స్ ఇచ్చాడు. కానీ దాని తర్వాత నికోలస్ పూరన్ లాంటి బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లో ఉండడం వల్ల ఒక ఓవర్ లో 17 రన్స్ వచ్చాయి. ఆడమ్ జంపా వేసిన ఒక ఓవర్ లో 19 రన్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఈ ఓవర్స్ పడ్డాయో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. ఈ మ్యాచ్ మనం ఓడిపోతున్నాం, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాంలే అనే మైండ్ సెట్ కి వచ్చేసారు. అండ్ ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ బై బోత్ ఎల్ఎస్జీ అండ్ ఎస్ఆర్హెచ్. హర్షల్ పటేల్ ఒక క్యాచ్ పెట్టాడు, ఎక్స్ట్రాడినరీ క్యాచ్. అలానే నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక క్యాచ్ పెట్టాడు. అండ్ హర్షల్ పటేల్ ఒక ఫుల్ టాస్ వేసి రిషబ్ పంత్ వికెట్ తీశాడు. అది మ్యాచ్ కే హైలైట్. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్టయితే ప్యాట్ కమిన్స్ బ్యాక్ టు బ్యాక్ సిక్స్లు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ కి ఏమనిపించిందంటే వాళ్ళు ఒకే యాటిట్యూడ్ తో ఆడుతున్నారు, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. కానీ ఫర్దర్ మ్యాచెస్ లో కూడా ఈ హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ అనే యాటిట్యూడ్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ కి కలిసి వస్తుందా, లేకపోతే ఏమైనా స్ట్రాటజీ మార్పు చేయాలా? ఎప్పుడు కూడా ఈ అటాకింగ్ గేమే టీ20 క్రికెట్లో వర్కౌట్ అవుతుందా, లేకపోతే ఇంకేమైనా వేరే ఫర్దర్ స్ట్రాటజీస్తో ముందుకు వస్తే బాగుంటుందా? అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా చాలా వీక్గా ఉందని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. అంతకుముందు చూసుకుంటే ఆర్ఆర్ మ్యాచ్లో కూడా వాళ్ళు చాలా క్లోజ్గా వచ్చేసారు టార్గెట్కి. అండ్ ఇవాళ మ్యాచ్లో కూడా ఎక్కడ కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎల్ఎస్జీ బ్యాట్స్మెన్ని డామినేట్ చేసినట్టు కనిపించలా. సో
చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఎస్ఆర్ఎస్ స్క్వాడ్ పై. మరి చూడాలి, బ్యాట్స్‌మెన్ ఫామ్‌లో ఉంటే సరిపోదు. బౌలర్‌లు కూడా మంచి ఫామ్‌లో ఉండాలి. మీరేమనుకుంటున్నారు? ఇవాళ ఎస్ఆర్ఎచ్ ఓటమికి కారణాలేంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి.